ఏం జరుగుతుంది అసలు? అరవ శ్రీధర్ గారి ఎపిసోడ్ ఎటువైపు పోతుంది? సార్ ఫస్ట్ నమస్తే అండి వర్మ గారు. నమస్తే. రెండోది మీరు అడిగేసి ఇదంతా ఒక పెద్ద అంటే ప్రభుత్వాన్ని అట్టడుగు స్థాయికి దిగజార్చి ఓడిపోయిన 11 సీట్లకు పడిపోయినటువంటి ఒక ప్రభుత్వం, దాంట్లో ఉన్నటువంటి పెద్దలు, ఓడిపోయిన పార్టీ నాయకులు అందరూ కలిసి భారీ స్థాయిలో అంటే ఇటువంటి స్కెచ్లు వేసుకొని కూర్చొని ఉండారన్నమాట. హనీ ట్రాప్లు ఎవరైతే పర్టికులర్లీ దళిత నాయకుల మీద స్టార్ట్ చేస్తున్నారు. కాదు, మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి ఇది హనీ ట్రాప్ అని? ఎన్ని రకాల ఎవిడెన్స్లు కావాలి మీకు? ఏం కావాలన్నా పంపిస్తాను. అంటే విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. తాతంశెట్టి నాగేంద్ర అనేవాడు ఎప్పుడు మాట్లాడు సార్. మీకు డే 1 నుంచి ఎవరామె, ఏంటి ఆ చరిత్ర అని చెప్పి ఇసుక పట్ల సృజన అనే ఒక ఆయన సింహాద్రిపురంలో వాళ్ళ ఆయన చనిపోతే ఆమెకు వచ్చింది 2021 మార్చి 13. ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ఉద్యోగిపై అని మాట్లాడినాడు. ఆమె 2 ఏళ్ళు ప్రొబిషన్ పీరియడ్ అయిపోతే ఈమె కాండక్ట్ బాగలేదని ఇప్పటికీ కాండక్ట్ సర్టిఫికేట్ ఇక ఆమెకు సర్వీస్ రిజిస్టర్ కాలా, ఇంకా 5 ఏళ్ళు అయింది ఆమె ఎంప్లాయ్. బట్ ఎందుకని కాండక్ట్ బాగాలేదని ఆ రోజు, ఎప్పుడు ఇది 21 కదా సార్, మనకి ఎలక్షనే లేదు అంటే తన ఉన్నతాధికారి ఈమె కాండక్ట్ బాగాలేదని ఆ సర్టిఫికేట్ ఇక ఆమెకి ఎస్ఆర్ఏ ఓపెన్ కాలే. ఇది స్టార్టింగ్. దాని తర్వాత భవానీ శంకర్ వైజాగ్ విత్ ప్రూఫ్ ఇప్పుడే పెడతాను మీకు ఫోన్ పెట్టేస్తానే మీకు వస్తుంది. భవానీ శంకర్ అని ఆ అబ్బాయి మొదటి భర్త లేదా మొదటి సహజీవనము 6 లక్షల రూపాయలకు ఇదే మాదిరి ట్రాప్ చేసి నాకు 6 లక్షలు 7 లక్షలు 10 లక్షలు అడిగితే పెద్ద మనుషులు కూర్చొని 6 లక్షలు ఇప్పించి కోర్టు ద్వారా విడిపోయినారు. ఓకే, ఆవిడ డైవర్స్ అయింది. కోర్టు అల్లే డైవర్స్ కాదు, ఒక ఎంఓయూతో విడిపోయినారు. మ్యూచువల్ అండర్స్టాండింగ్ విడిపోయినారు. ఆ నుంచి ఆచారి, ఆ నుంచి మనోజ్, ఆ నుంచి సృజన్, ఈ 2013 నుంచి రెడీగా జరుగుతూ వచ్చి ఇప్పుడున్న భర్త కూడా ఇన్స్టాలో పరిచయం అయ్యి చేసుకున్న వ్యక్తే. కేవలం ఇన్స్టాలో పరిచయం అయ్యి చేసుకున్న వ్యక్తి ఇప్పుడున్న భర్త వచ్చి నాగముని రెడ్డి. అప్పటి నుంచి ఏం చేసింది, హర్ష వీణ రెడ్డి అయింది. ఆ నుంచి ఇప్పుడు మా మీద చేసినారు. ఇవన్నీ అడిగి ఆయనకు పెట్టి మీకు విత్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ పంపిస్తా ఎవరితో పరిచయం చేసుకున్నారు. సో ఎవరెవరితో పరిచయం చేసుకున్నారు మీరు చెప్పండి. 100% సార్ గుడ్ మార్నింగ్ మీరు అని చెప్పి పెట్టి నేను కలవాలి, మిమ్మల్ని కంగ్రాచులేషన్ చేయాలన్నాక గెలిచిన తర్వాత ఆమె వచ్చి ఆయన కంగ్రాచులేషన్స్ చెప్పింది. నేను ఒక చిన్న విషయం చెప్తా వర్మ గారు, గెలిచిన ఆనందంలో 2,16,000 మంది ఉన్న మా ఓటర్లు మొత్తం అక్కడే ఉన్నాం, ప్యాక్ అయిపోయినాం ఆనందంలో. అబద్ధం 3 గంటలు నాతో మాట్లాడినాడు అని చెప్పింది. ఆడియో ఉంది కదా మీకు. కాదండి, కారులో ఎక్కించుకుంటూ వెళ్ళారట, ఆవిడ రేప్ చేశారట, ఇష్టం లేకుండా చేశారట, ఇవన్నీ డైరెక్ట్ గా ఆవిడ చెప్తుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు కదా, రేపు ఉన్నాడు ఎక్కించుకున్నారు అని. ఇవన్నీ ఆ వ్యక్తులు వాళ్ళిద్దరికి జరిగినటువంటి సంభాషణను పార్టీకి రుద్దాలని చెప్పి దీంట్లో మళ్ళీ మనతో మాట్లాడిన ఆడియో ఉంది. వాళ్ళతో నాకు ఫోన్ చేసిందమ్మా, అమ్మ నేను మీరు దగ్గరికి రాను, మీకు ఏదైనా అన్యాయం జరిగితే ఆడబిడ్డలుగా మీరు మా ఇంటికి రండి అని పిలిచిన. వచ్చింది. ఎప్పుడు చేశారు మీకు ఫోను? నాకు దాదాపు ఒక 1 వీక్ 10 డేస్ క్రితం. ఏమని ఫోన్ చేసింది ఆమె? సార్ నేను మీతో మాట్లాడాలి అని వచ్చింది. ఏంటంటే నాకు శ్రీధర్ని గెలిపించండి. ఏమమ్మా ఎందుకు గెలవాలి అన్నాను నేను. మనకు తెలియదు కదా, అంటే ఈ విధంగా మేము అంటే వీటి కాదమ్మా, అది వాళ్ళ నాన్న నిజంగానే ఈ రోజుకు హాస్పిటల్లో ఉన్నాడు, శ్రీధర్ ఫాదర్. వాళ్ళు చావు బతుకుల్లో ఉన్నారు అన్నట్టు వాళ్ళు చెప్పారమ్మా, అమర హాస్పిటల్లో ఉన్నారు అంటే అవును సార్ నాకు తెలుసు అన్నది. ఈ విధంగా చెప్తే అట్లా కాదమ్మా వాళ్ళ పేరెంట్స్ ఏదో కట్టడి చేసుకున్నట్టున్నారు, బట్ వాట్ ఎవర్ ఇదేదో జరిగిందంటున్నావు నువ్వు చెప్తున్నావు అని అడిగితే నేను అప్పుడు ఫోన్ చేస్తే ఆల్రెడీ అప్పటికే శ్రీధర్ వాళ్ళ మదర్ కంప్లైంట్ ఇచ్చి ఉండదు. ఈ అమ్మాయి మా ఇంటికి వచ్చేటప్పటికి అసలు ఇప్పుడు ఈ కంప్లైంట్ దాటే దీన్ని ఎట్లా చేయాలని చెప్పి బ్లాస్ట్ చేస్తుంది అమ్మాయి. ఓకే, మరొక అంశం, 5 సార్లు అబార్షన్ చేయించారు అంటున్నారండి, మీకు ఆ ఎవిడెన్స్ ఉన్నాయా? నేను ఒక్క ఎవిడెన్స్ కూడా లేదు. నేను ఇప్పుడు మాట్లాడతాను సార్ మీతో దాని విషయం. సరే అమ్మా అని ప్రెస్ వాళ్ళు అడిగారు, హౌ ఇట్ ఈస్ పాసిబుల్, సైంటిఫిక్ గా కూడా ఇది కరెక్ట్ కాదు కదా, మీరే చెప్పండి. మనము ఒక తల్లి ఒక చెల్లి అక్కల మధ్యన పెరిగిన వాళ్ళము, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ 5 to 6 times. నేను ఆ విషయం పైన నిన్న మన విలేకరులు అడిగితే వాళ్ళ మీద లేక ఆమె లాజిక్ గా చెప్పింది, ఫస్ట్ ఎక్కడ, సెకండ్ ఎక్కడ, థర్డ్ ఎక్కడ అని. నేను చెప్పి ఫస్ట్ ఏందో అనింది, ఒక టాబ్లెట్ తినేసినాను అనింది. బట్ అక్కడే అబద్ధం, అంటే ఇట్ ఈస్ నాట్ అబార్షన్.
అయిపోయింది. సెకండ్ ఎక్కడ, మా ఊర్లో సంజీవిని హాస్పిటల్ అని చెప్పింది. టోటల్ సంజీవిని హాస్పిటల్లో నేను ప్రెస్ మీట్ పెట్టి నేనే లైవ్ లో డాక్టర్ తో మాట్లాడిచ్చాను. సార్ అంటే 100% లేదు సార్, కేవలం మన దగ్గరికి ఓపీలో మాత్రం ఒక రోజు ఎప్పుడో పేరుంది, జ్వరానికి దగ్గుకు వచ్చినా గానీ నేను దాంట్లో రాస్తాను అని చెప్పిందాము. సరే డాక్టర్ తీసుకున్నా, గైనకాలజిస్ట్ మంజు యాదవ్ గారు, వాళ్ళ భర్త వాళ్ళ భర్త తీసుకుంటే ఆయన ఏమన్నాడంటే ఒకటే మాట, లేదు సార్ మేము అటాక్ అలో చేయము, మా దగ్గర జరగలేదు. అయినా నేను వీళ్ళ కోసం ఏం చెప్పినాను, ఎమ్మెల్యే గారు ఫోన్ చేసినారని చెప్తుంది అంటే 100% ఆయన నెంబర్ గానీ ఆయన ఎవరో గానీ కాల్ లాగా తీసుకోండి సార్, నాకు అసలు ఎప్పుడు చేయరు, నేను ఎప్పుడు మాట్లాడలేదు అని ఆ డాక్టర్ గారు చెప్పినారు. మళ్ళీ ఇంకా రెండోది, ఇంకా మూడు ఎక్కడ అది జరిగింది ఎప్పుడు తెలుసా సార్, 9వ నెల 25వ తేదీ. ఇప్పుడు ఓపీ అది కావాలంటే నీకు ఫోటో పెడతా. సెప్టెంబర్ 9 తర్వాత ఇప్పుడు ఎన్ని నెలలు, అది 2 అనింది కదా, 9 తర్వాత ఇప్పుడు ఈ 3 నెలలు, 3 నెలలకు మళ్ళీ ఇంకా మూడు ఎట్లయితాయి సార్? అంటే నేను అడుగుతున్నా, అంటే మీరు ఇట్ట మాట్లాడతారా, ఆడబిడ్డ మాటకు ముందు తీసుకొచ్చి కాదండి. ఇప్పుడు దీని మీద కమిటీ వేసారంటే కమిటీ ఏం చేస్తుంది? ఎస్, జనసేన పార్టీ ఎప్పుడూ నిష్పక్షపాతంగా ఉంటుంది. జనసేన పార్టీ అనేది ఎన్నున్న భారతదేశంలోనే అతి గొప్ప దేశభక్తుడిగా అత్యంత గౌరవం ఇచ్చే పవన్ కళ్యాణ్ గారు అనే ఒక గౌరవమైన నాయకుడి దగ్గర పెరుగుతున్నాం. ఆయన ఏం చేశాడు, ఇదంతా నాకు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని ఒక ముగ్గురిని వేశాడు. శివశంకర్ సార్ వాళ్ళు వచ్చారా? మేడం రాలేదు సార్. ఎప్పుడు వస్తున్నారు? ఇప్పుడు నిన్నే కదా వేసింది. 1 వీక్ టైం ఇచ్చారు. 1 వీక్ టైం ఇచ్చారు. రేపు ఇంకొక ఆయన టీసీ వరుణ్ గారు, అంటే మా జిల్లాకు గానీ మా ఏరియాకి గానీ సంబంధం లేని బయట వ్యక్తులు 3 మంది చేసినారు. వాళ్ళు ఆల్రెడీ కూడా వాళ్ళకున్న ఇన్ఫో తెప్పించుకుంటారు. మా దగ్గర ఉన్న విత్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్. ఇప్పుడు అనవసరం ఎదురు ఎక్కడ ఉన్నారండి? ఆయన అందుబాటులో ఎవరికి లేదు. ఇంట్లో ఉన్నాడు సార్, 100% వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. ఎవరికి అందుబాటులో ఉండట్లేదట, ఆయన పక్కన పెట్టారట వారం రోజులు. నేను ఒక మాట చెప్పాలి సార్, ఓ 50 మంది విలేకరులు, వాళ్ళ మదర్ దొరికితే వాళ్ళ మదర్, బాగలేని వాళ్ళ ఫాదర్ దొరికితే వాళ్ళ చెల్లెళ్ళు, వాళ్ళ ఇల్లు దొరికితే, ఇంట్లో ఎదురింటి వాళ్ళు దొరికితే పోయి పెడుతూ అదేంది ఇదేంది అని అడుగుతూ ఉంటే ఆయన దూరంగా ఉన్నాడు. రెండోది, పార్టీ ఒక నిర్ణయం తీసుకునింది. పార్టీ నిర్ణయానికి శిరోధార్యం 7 రోజులు కమిటీ దూరంగా. యాక్చువల్ గా మాకు ఈ రోజు ప్రోగ్రామ్స్ ఉన్నాయి, చెక్స్ ఉన్నాయి, తర్వాత జనవాణి ఉంది. ఎస్, మా నాయకుడి నిర్ణయం మాకు శిరోధార్యం. 1 రోజులు మేము ఇంకా. సరే, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారండి? ఏమి చేయం సార్, రిపోర్ట్ ఇస్తాము, కడిగిన ముత్యం లాగా బయటకు వస్తారు. మరి దీని మీద ఏమన్నా కేసు ఏమన్నా ఫైల్ అయిందా? ఇప్పుడు ఆయన మీద కేసు ఫైల్ అవ్వాలి, ఇప్పుడు ఆరోపణలు చేసినందుకు 0 కంప్లైంట్ అన్నా తీసుకోవాలి ప్రభుత్వం. ఎవరు సార్, ఎవరు ఇచ్చారు కంప్లైంట్? నేను ఒక మాట అడుగుతున్నా. ఈవిడ కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదట, నిజమా? ఎవరు ఇప్పుడు చెప్తున్నారు మీరు రైల్వే కోడూరు సిటీకి మీ ఛానల్ తరపున కానీ ఇంకోటి తరపున కానీ స్టేషన్ కు వచ్చిందా, సిఐ దగ్గరికి పోయిందా, ఎస్ఐ దగ్గరికి పోయిందా? ఒకవేళ పోతే లేదన్నావు కదా, ఆ రోజు డేట్ వేసి రాసుకున్న కంప్లైంట్ ఏది? మీరు ఎంక్వైరీ చేయండి. ఎస్పీ దగ్గరికి పోయినాను, సీఎం దగ్గరికి పోయినాను. సో ఆవిడ ఎవరికి కంప్లైంట్ ఇవ్వలేదు, పోలీస్ స్టేషన్ అయితే వెళ్ళలేదు ఆవిడ. ఇవ్వలేదు. నేనే సార్, ఇప్పుడు ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఏం చేయాలి? స్టేషన్ పోవాలి, ఎవరినో ఒకరు తోడుకొని, లేదు అని చెప్పాలి. తర్వాత ఏం చేయాలి సార్? మీలాంటి హ్యూమన్ రైట్స్ లేదంటే మహిళా కమిషన్ చాలా ఉన్నాయి. ఇప్పుడు నాగేంద్ర గారు ఒక్క విషయం, ఇప్పుడు ఆవిడ ఈ రకంగా చేయడానికి కారణం ఏంటి? డబ్బు కోసమా, లేకపోతే నిజంగా వీళ్ళిద్దరికి సంబంధం ఉందా? 100% ఇది వైసీపీ ఆడించినటువంటి, అంటే ఏదో ఒక చోట మొత్తం ఉండేదంతా వాళ్లే కదా సార్. కాదండి, ఒక్క విషయం కాదు, ఏమీ నిప్పు లేకుండా పొగొస్తారు. సరే ఓకే, ఈయన బలవంత పెట్టకపోవచ్చు, కానీ వాళ్ళిద్దరికి సంబంధం అయితే ఉందా? నన్ను చెప్పనియండి సార్, ఒక్క నిమిషం, లెట్ మీ ఫినిష్ వర్మ గారు. వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఆన్సర్ చెప్పలేదు. ఏం సార్, వ్యక్తుల మధ్య ఎక్కడో మారుమూల వాళ్ళు చాటింగ్ చేసుకుంటుంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీకి. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతున్నా, నేను అడుగుతున్నా, మేము ఏ రోజు విజ్ఞతగా ఇన్ని వందల ఎపిసోడ్లు మీ దగ్గరకు వచ్చి కూర్చున్నాము. గోరంట్ల మాధవ్ జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేస్తే గుడ్లిప్పినాడు అని మేము అడిగితే తప్ప, అది కరెక్ట్ అయితే ఇది కరెక్టే. ఎంత అన్యాయం చేసి ఎంత నీచంగా మాట్లాడుతున్నారు సార్ వైసీపీ సోషల్ మీడియా. సో వీళ్ళిద్దరికి ఏ పరిచయం లేదని మీరు చెప్తున్నారా? అయితే పరిచయం ఉంది, అది మంచి పరిచయమే, దాన్ని చెడ్డగా క్రియేట్ చేశారనా? 100% పరిచయం ఉంది. నేను ఫ్రాంక్ గా మాట్లాడతా. వీళ్ళు ఫోన్ లో మీరు అతను ఎమ్మెల్యే, అతనే ఓకే, ఖచ్చితంగా అతను ఒకవేళ అది ఆ తప్పును స్వీకరించాలి అంటే ఎమ్మెల్యేగా ఉండి ఏం పనులు ఇవి అని పెద్ద చిన్న వచ్చినప్పుడు ఎస్ దానికి. కానీ అతను ఒక 27 ఏళ్ళ యువకుడు సార్, అంకంటే 4 ఏళ్ళు పెద్ద. ఈమె ఇంత మందితో వ్యవహారం నడిపి ముగ్గురిని విడిపోయి 4వ వాడు కూడా విడిపోయే పొజిషన్ లో
ఒక కొడుకుని పెట్టుకుని వాళ్ళ హస్బెండ్ వచ్చారండి బయటికి, ఆయన ఏమైనా మాట్లాడా? వాళ్ళ హస్బెండ్ నాతో కూడా మాట్లాడాడు. ఏమంటాడు ఆయన? ఎందుకన్నా టార్చర్, నా కొడుకుని నాకు ఇప్పి అన్నాడు. నిజమే కదా అన్న. మరుసటి రోజు ఫోన్ చేసి ఏం లేనిపోని హార్డ్ డిస్క్లు అన్ని ఉన్నాయన్నా, ఏదన్నా కూర్చొని సెట్ చేయకూడదు అని మాట్లాడాడు. అడగండి నాగమోహన్ రెడ్డి నిన్న కూడా చెప్పాడు, నాకేం సంబంధం అమ్మాయి అని మాట్లాడాడు. ఈ అమ్మాయి ఏమంటది, నేను లేదు అని అడుగుతుంది. ఆవిడ దగ్గర ఎవిడెన్స్ ఏమున్నాయి అసలు మీరు అనుకోవడం? ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏమైనా ఉన్నాయా సీక్రెట్వి? ఏం కావాలి సార్, కమిటీకి చూపిస్తాం. ఆమె ఇప్పుడు అంటే మీ దగ్గర కాదు, ఆవిడ దగ్గర ఏమున్నాయని. ఏమున్నాయో అవి ఫోటో పెట్టి, ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చింది, ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఫోటోలు వీడియోలు ఆయన ఏదో న్యూడ్ గా ఉన్న వీడియో ఉన్నది అదేంటి? నేను 100% డీప్ ఫేక్ వీడియో అని చెప్పినాము. మళ్ళీ కూడా నేను మా శ్రీధర్ గారు చెప్పిన దానికే కట్టుబడి ఉన్నాం. రేపు మా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కూడా చూస్తుంది. రెండోది, ఈయన న్యూడ్ వీడియోస్ అడిగాడు అని చెప్పి పబ్లిక్ గా చెప్తున్నామా, కానీ నేను సారీ టు సే మహిళల మీద గౌరవంతో నేను ఇట్లున్నాను నువ్వు కూడా ఇట్లే ఉండు అని ఈయనకో ఇంకొక ఆయనకో పంపించినట్టు కూడా నేను 99 టీవీకి అందజేస్తా. ఓకే, నాకు ఇది నేను ఫ్యాక్ట్ 100% మీకు ప్రామిస్ చేస్తాను. ఆ ఎవిడెన్స్ నాకు పంపించండి. ఏది వాస్తవం తేలాలి కదా. ఒక ఎమ్మెల్యే ఇది. ఆ రోజు మీరు మమ్మల్ని నమ్మండి ఖచ్చితంగా. ఇప్పుడు వీలైతే ఈవినింగ్ ఇంకా పొద్దునకి ఏంటంటే ఒక స్త్రీ ఒక వస్త్రాన్ని ఒక్కటి అడ్డ పెట్టుకుని మీరు కూడా ఇలాగా ఉండండి అని వ్యక్తికి పంపించినటువంటి ఫోటోలు మీకు సెండ్ చేస్తాం. రైట్, పంపించండి ఖచ్చితంగా. ఇందులో నిజాలు తేలాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక ఎమ్మెల్యే మీద ఈ రకం అంశం అన్నది ఇది తాతంశెట్టి నాగేంద్ర గారి వెర్షన్ అయితే ఇది. ఏదైనా సరే మేము నిష్పక్షపాతంగా ముందుకు వెళ్తాము. పవన్ కళ్యాణ్ గారు అదే చెప్పారు. చాలా అంశాలు ఇందులో ఉన్నాయి, ఇది ఒకటే కాదు, ఇది మొదటిది కాదు అని చెప్పి ఈ రకంగా మాట్లాడతారు. సో ఇదంతా కూడా సోషల్ మీడియాని వైరల్ చేస్తున్న ఈ వీడియోలన్నీ కూడా ఏది నిజం, ఏది అబద్ధం, ఏది ఫేకు, ఏది స్ట్రైట్, ఇవన్నీ చూడాలి. అసలు వీళ్ళిద్దరికీ ఉన్న సంబంధం ఏంటి, సంబంధం ఉందా లేదా, లేకపోతే అది వికటించిందా, నిజంగా హనీ ట్రాప్ జరిగిందా? ఎవరు తప్పు చేసినా శిక్ష మాత్రం వేసి తీరాలి. అది ఏ ప్రభుత్వం అవనియండి, ఏ పార్టీ నేత అవనియండి, ఏ స్థాయిలో ఉన్నవాడు అవనియండి. ఆడపిల్లలకు అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ గారు కూడా ఊరుకోరు. కానీ కావాలని చెప్పి ఎవరినో ఇందులోకి రంగంలోకి దింపుదామనో, లేకపోతే ఒకరి మీద బురద వేద్దామని చూసిన వాళ్ళు కూడా తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష తప్పదు. చూద్దాం ఈ ఎపిసోడ్ ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో.